బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకుంటున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసు కేసులో A2, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. వారిరువురి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ ఇవాళ కేటీఆర్ ని ప్రశ్నించనుంది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా తమ తప్పేమీ లేదని, కేటీఆర్ బలవంతంతోనే అలా చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు కేటీఆర్ ఏం చెబుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఫెమా రూల్స్ ని అతిక్రమిస్తూ కేటీఆర్ విదేశాలకు 55 కోట్లు తరలించారని ఆయనపై ఉన్న అభియోగం. ఈ కేసులో కేటీఆర్ పై ఫెమా ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా నమోదయ్యింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఈడీ కార్యాలయం దగ్గర తీసుకెళ్లి అక్కడ పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా విచారించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలా వెళ్ళింది, అదేవిధంగా తిరిగి 41 కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి బాండ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ప్రస్తుతం విచారణ జరపబోతున్నారు. వీటన్నిటికీ సంబంధించి మనీ లాండరింగ్, క్రమ ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అనే దాని మీద కేసు నమోదైంది. కాబట్టి వాటిని నిరూపించడానికి కావాల్సినటువంటి అంటే ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఒకవైపు సమాధానం చెప్పారు. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అరవింద్ కుమార్ కూడా దీనిపైన విచారణకు ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు చెప్పినటువంటి దాని మీద ఇప్పుడు కౌంటర్ గా కూడా పూర్తిగా కూడా కేటీఆర్ అయితే ఇప్పుడు విచారించబోతున్నారు. అయితే ప్రధానంగా కూడా ఈడీ అధికారులు విచారించేటటువంటి వివరణ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం దర్యాప్తులో కూడా కొంత కీలకం. ఎందుకంటే విదేశీ మన భారతదేశానికి సంబంధించినటువంటి డబ్బులు ఇతర దేశాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అనుమతులు తీసుకున్నారా లేదా అనే దాని మీదనే ఈ రోజు ప్రధానంగా విచారణ జరగబోతుంది. మధు, అయితే ఇప్పటికే కూడా అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరి ఈడీ విచారణ కూడా జరిగింది. మరి వారి స్టేట్మెంట్స్ లో అయితే వారిద్దరూ కూడా వారి తప్పేమీ లేదు, కేటీఆర్ చెప్పడంతోనే వారు ఇలా చేశామంటూ కూడా వారి స్టేట్మెంట్స్ లో వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ రోజు కేటీఆర్ ఈడీ విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు లేకపోతే అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో వాటి అన్నిటికీ సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు, అదేవిధంగా ఎటువంటి విచారణ జరిగింది అనే దాని మీద ఇప్పుడు కేటీఆర్ సంబంధించినటువంటి విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్టుకు సమర్పించబోతున్నటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు ఏదైతే ఉంటుందో ఆ దర్యాప్తులో వెల్లడబోతుంది. కానీ ఇద్దరు కూడా మేము పూర్తిగా మాకు అప్పటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి నాయకులు చెప్పడం ద్వారానే మేము మంజూరు చేశామనేది వాళ్ళు చెప్తారు. ఏదైనా సరే ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అధికారానికి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక పోస్టుల్లో ఉన్న వారు చెప్తే ఖచ్చితంగా అధికారులు చేస్తారు. సో అదే విధంగా ఇది కూడా జరిగింది. కాబట్టి మీకు ఎవరు చెప్పారు, మీ ద్వారా ఎవరు
బలవంతం ఏమైనా చేశారా అనే ప్రక్రియ ఉంటుంది. సో ఆ ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం కేటీఆర్ పేరు బయటకు రావడంతో ఇప్పుడు కేటీఆర్ కూడా అదే విషయం పైన ప్రశ్నించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. రామ్ నరేష్, అయితే ఈ మరోవైపు కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన్ని ఈ కేసులో ఇరికించడం జరిగిందంటూ కూడా కేటీఆర్ ఆరోపించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోబోతుంది? వైష్ణవి, అంటే ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేసు ఏదైతే ఉందో ఈ కేసు ఏసీబీ కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. కేటీఆర్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా చెప్తుంది ఏంటంటే రాజకీయ కుట్రకోణంలో భాగంగానే ఈ కేసు పెట్టడం జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదు, కేవలం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అంటే ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి 10th వర్షన్కు సంబంధించేసి నిధుల బదలాయింపు జరగడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా హెచ్ఎండిఏ నుంచి నిధులు బదలాయింపు చేశారు. ఆ నిధుల బదలాయింపు అనేది కూడా 46 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ ద్వారా ఈ నిధుల బదలాయింపు చేశారు కాబట్టి దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది. దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేటీఆర్ అంటే A1గా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, అదేవిధంగా A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, అదేవిధంగా A3గా BLN రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ వీళ్ళ ముగ్గురిని చేర్చడం జరిగింది. దీనికి సంబంధించేసి ఏసీబీ కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలో దిగడం జరిగింది. ఈడీ కూడా దీనిపై కేసు నమోదు చేసి ఈ ముగ్గురిని విచారణకు పిలవడం జరిగింది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా BLN రెడ్డికి సంబంధించిన విచారణ అయితే పూర్తయింది. ఈరోజు కేటీఆర్కి సంబంధించిన విచారణ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా విచారణకు కొద్దిసేపటి క్రితం బయలుదేరి వెళ్లడం జరిగింది. మరి కొద్ది క్షణాల్లో ఆయన బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ కేసు వ్యవహారంలో ఇటు కేటీఆర్ కానీ అటు రేవంత్ సర్కార్ కానీ ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి కనబడట్లేదు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. అధికారంలో రాగానే దీనికి సంబంధించేసి విచారణ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే దానకిషోర్ ఉన్నారో ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు ఆధారంగానే విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేపట్టే నేపథ్యంలో కూడా ఎక్కడ కక్షపూరితంగా వ్యవహరించకూడదన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఏదైతే కేసు నమోదు చేసిందో దానికి సంబంధించి గవర్నర్ అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరైనా ఉంటే వారికి సంబంధించేసి కేసులు నమోదు చేసినప్పుడు గవర్నర్ అనుమతి కంపల్సరీ కావాల్సి ఉంటుంది కాబట్టి గవర్నర్ అనుమతి ద్వారానే ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో కక్షపూరితంగా కేసులు నమోదు చేశారు, ప్రశ్నించి అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు కాబట్టి దానికి సంబంధించి మేము ప్రశ్నిస్తాము, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి మాపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి ఇటు కేటీఆర్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం సంబంధించి అంటే సీఎం కానీ అదేవిధంగా మంత్రులు కానీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి కాబట్టి దీనిపై విచారణ చేపడుతున్నాము, ఏ అవినీతి అక్రమాలు జరగకపోతే విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇద్దరి మధ్య మాటల యుద్ధం అంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కేటీఆర్ మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే తాను ఈ ఫార్ములా ఈ రేసు నిర్వహించడం ముందుకు రావడం జరిగింది. ఆ నిధులు బదలాయింపులో కూడా ఎక్కడ అవకతవకలు జరగలేదు, రూపాయి అవినీతి జరగలేదు, నాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. దీన్ని విచారణ చేపడితే తాను విచారణకు సిద్ధం అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారంలో డే 1 నుంచి కూడా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు విచారణ అనేది కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ విచారణ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే నిధుల బదలాయింపుకు సంబంధించేసి హెచ్ఎండిఏ నుంచి నిధుల బదలాయింపు చేశారు. అది హెచ్ఎండిఏ నుంచి 10 కోట్లకు మించి నిధులు బదలాయింపు చేయకూడదు, కానీ ఇక్కడ 46 కోట్ల రూపాయల నిధులు బదలాయింపు చేశారు. ఆ నిధుల బదలాయింపు కూడా విదేశీ కరెన్సీ రూపంలో నిధుల బదలాయింపు చేశారు. అది ఆర్బీఐ గైడ్లైన్స్ నిబంధనలకు విరుద్ధంగా చేశారు కాబట్టి ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. మనీ లాండరింగ్ కేసు కింద ఈ విచారణ చేపట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు విచారణ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరవింద్ కుమార్ గానీ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా అంటే నిధుల బదలాయింపు ఎవరు చేశారనే దాన్ని కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ దీనిపై ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే మీడియా ముందు చెప్పడం జరిగింది, ఈ నిధుల బదలాయింపు చేయమని చెప్పేసి తాను ఆదేశాలు ఇచ్చాను, అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి కాబట్టి ఎక్కడా అవినీతి జరగలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఈడీ అధికారులు చేపట్టే విచారణ కీలకంగా మారనుంది. ఇప్పటికే ఎవరైతే అరవింద్ కుమార్ గానీ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఆయన విచారించే అవకాశం ఉంది. ఆ విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ విచారణ అయితే బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం మీద ప్రారంభం అయితే అయ్యే అవకాశం ఉంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.